ప్రజల కోసం చదువు ముసుడు గిల్లు ఉంటాం కాదు కోము గల్లుడు క్వశ్చన్ లేదు కట్టుంటే గిల్ల రామ్నాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు దీని మీద వట్టిగా టూత్ పాలిష్గా ఇట్లా వట్టిగా ఇది పెట్టి అది పెట్టి కాకుండా దీనికన్నా మంచి కార్యాచరణ చేయండి. ఒక మంచి కార్యాచరణ చేయండి. ఏదో ఒక పరిష్కారం దొరికేదాకా మనం వదిలిపెట్టాల్సి అక్కర్లేదు. నీ జీవితంలో 2 కర్తవ్యాలు ఉంటే గుర్తుపెట్టుకో. ఒక కర్తవ్యం నౌకరు చేస్తున్నావు, ఇంకొక కర్తవ్యం నీ హక్కులను కాపాడడం కోసం పోరాట పాట వినుకోకపోతే మాత్రం నేను ఎవడు బతకలేడు. గుర్తుపెట్టుకోండి. ఇది ఎవడు వాళ్ళ ప్రేమతో నీకు ఇచ్చే ప్రసక్తి లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఓట్ల కోసం జరిగే ఘర్షణలో హామీలు ఇస్తుండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి దయచేసి మనం ఆ భ్రమలలో ఉండి హామీలు కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీరు నాకు తెలిసి ఇలా అందరూ అవుట్ సోర్సింగ్ చేయాలి. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ దాదాపు అవుట్ సోర్సింగ్ లెక్కనే ఉంటారు, కాంట్రాక్ట్ లెక్కనే ఉంటారు. ఈ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ లెక్కనే ఉంటారు, కాంట్రాక్ట్ లెక్కనే ఉంటారు. 5 లక్షల మంది అంతా నాకు తెలిసి ప్రభుత్వంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్ని రంగాల్లో ఇంకా గమ్మత్ ఏంటంటే వీళ్ళు లేకపోతే ఆఫీసులు ఉన్నారు. అసలు ఎవరైనా సిన్సియర్గా పనిచేసుకోవాలి తెలుసా? అవుట్ సోర్స్ ఉద్యోగం సిన్సియర్గా పనిచేస్తారు. ఎందుకంటే నా యజమానికి నా ఆఫీసర్కు మంచి గుడ్ లుక్స్లో ఉండాలి, నన్ను మంచిగా చూసుకుంటున్నటువంటి దాంతో వాళ్ళు పనిచేస్తారు. ఇంకా పర్మనెంట్ ఎంప్లాయీ గురించి వేరే మాట్లాడతారు, కానీ ఇలా వాళ్ళకంటే కూడా లీవులు పెట్టుకోకుండా ఎగబెట్టకుండా పొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండి చెప్పిన పని ఒక యంత్రంలాగా చేసుకోవడం అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం. వాళ్ళ ఆఫీసులో కూడా వాళ్ళతో నడుస్తుంది. అంటే మంచి నేర్చుకుంటున్న వాళ్ళు మంచి ఈ పర్మనెంట్ ఎంప్లాయీల కంటే ఎక్కువ నేర్చుకొని పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నేను పర్మనెంట్ ఎంప్లాయీలని తీర్చపరుస్తారు కానీ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇవాళ మీ గురించి చెప్పాలంటే గంటలు చెప్పిన ఉడవలు కానీ బాధలు ఉన్నాయి. ఈ బాధల పరిష్కారానికి మీరు ఐక్యంగా మీరు ఉద్యమించండి. మాలాంటి వాళ్ళ మళ్ళీ చెప్తున్నాం, మేము ప్రభుత్వ పరంగా రాలేదు, ఈ పరంగా రాలేదు. మీ సమస్యలు తెలిసిన బిడ్డగా ఇక్కడికి వచ్చినా తప్పకుండా మీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.